ప్రైజ్ ది లార్డ్. సెక్రటరీ గారు వినపడుతుందా? అది వచ్చారు, సెక్రటరీ గారు వచ్చారు. ప్రైజ్ లార్డ్. ప్రస్ గారు ప్రైజ్ లార్డ్ వినపడుతుందా? చక్కగా వినిపిస్తుంది. ఓకే ఓకే సార్, ఓకే సార్. అయితే మీరే ఒక పల్లవ చరణం రెడీ చేసుకోండి. పాస్టర్ మీరు ప్రార్థన చేయమ్మా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల దేవా, నీకు వేలాది వందనాలు తండ్రి. నీకు లెక్కలేని స్తోత్రములు 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 ప్రభా. మా స్థుతులకు పాత్రుడేసయ్యా, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాము దేవా. త్యాగం అర్పిస్తున్నాం ఈ రాత్రి కాలం తండ్రి. యేసయ్య తండ్రి నైనా ఆన్లైన్ బైబిల్ కాలేజ్ నైనా ప్రభ తండ్రి నైనా నీ సేవకుడు నాయన ప్రభ తండ్రి యేసయ్య వాక్యం చెబుతుండగా దేవా తండ్రి అనేక మందికి వినగలే చెవులు, గ్రహించే మనసు యేసు నామమున నాయన మీరు నాయన తండ్రి కలిగేటట్లు చేసే విధానం బట్టి నీకు వందనాలు దేవా. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం, నీకు మహిమ చెల్లిస్తున్నాం నాయన. ఇది మొదలుకొని ప్రభా యేసయ్య ఇంకా రావాల్సిన వాళ్ళు నాయన ప్రభ తండ్రి రప్పించండి. ఇంకా అనేక మంది నాయన ప్రభ తండ్రి ఈ వీడియో చూసేటప్పుడు నాయన ప్రభ తండ్రి జాయిన్ అవ్వటానికి అవకాశం దయచేయమని నజరేయుడైన యేసు నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. విశ్వామి ప్రస్ గారు ఒక పల్లవ చరణం పాడండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకుందాం. పాట పాడి దేవుడు మహిమ పడతాం, ముందుకు వెళ్దాం. దేవుడు బలమైన కార్యం చేయలాగిన ప్రార్థన చేసి ముందుకు వెళ్దాం. హల్లెలూయా. హల్లెలూయా. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము అన్నయ్యా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము అన్నయ్యా. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, కాపరి లేని గొర్రెనైతి కాటికి నే చేరువైతి, కాపరి లేని గొర్రెనైతి కాటికి నే చేరువైతి, కాపరి లేని తోటనైతి కారడవిగా నే మారితి, గూడు చెదరిన కువ్వనైతి, గూడు చెదరిన కువ్వనైతి, పగిలిన యేసయ్యా, గూడు చేర్చుము నన్నయ్యా, గుండె దిగులుగా ఉందయా, గూడు చేర్చుము యేసయ్యా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. సార్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రమేష్ గారు వచ్చినట్టున్నారు, సెక్రటరీ గారు వచ్చినట్టున్నారు. మీరు వీడియోలో ఒకసారి బాగుంటుంది ఆశిస్తున్నాను. రమేష్ గారు వచ్చారు.
దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ముగ్గురు రావాలి. దేవునికి మహిమ కలుగును. ఇంతవరకు జరిగిన తరగతులు మీకు ఎలా అనిపిస్తున్నాయి? బాగుందా? లోతుగా? చాలా బాగుంది సార్. డీప్ గా ఉంది సబ్జెక్ట్ కూడా. రేపు వచ్చేవారం ఏంటంటే యేసుక్రీస్తు మాత్రమే దేవుడని వేదాలు ఎన్నండి? వేదాలు ఎన్ని? 4. ఎక్కడ మన బైబిల్ కాలేజ్ వేదాలు గుర్తులేవా? ఇవి కాదు, అంటే మామూలుగా బయట హిందువులు ఓకే. వేదాలు 4. లిఖిత వేదం, మనోవేదం, ప్రకృతి వేదం మరియు ఇంకేంటి దైవిక వేదం. ఈ 4 వేదాలు. అందులో లిఖిత వేదంలో బైబిల్, ఖురాను లేక వేదాలు ఉంటాయి. వాటి మీద ఆ యొక్క సోమవారం తరగతిని చాలా పవర్ఫుల్గా ఉంటుంది. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అనేది కనుక అన్ని వేదాలు అంటే 4 వేదాలు లిఖిత వేదాలు తప్ప, లిఖిత వేదంలో బైబిల్, ఖురాను, బుద్ధిజం ఇటువంటి ఉంటాయి. కానీ మామూలుగా చూస్తే వేదాలు అనేవి ప్రకృతి వేదం, మనోవేదం, దైవిక వేదం, ఇంకా లిఖిత వేదం అని ఈ 4 ఉన్నాయి. కానీ వీటన్నిటిలో నుండి కూడా యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అనేది నిర్ధారణ అవుతుంది వచ్చే వారం తరగతి. ఆ వారంలో యేసుక్రీస్తు దేవుడైతే యెహోవా ఎవడు అన్న హేతువాదుల ప్రశ్నకు సమాధానం కూడా అందులోనే ఉంటుంది. వచ్చేవారు మాత్రం దయచేసి మిస్ అవడానికి ప్రయత్నించకండి. చాలా విలువైన తరగతి. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని జనాంగమా, మీకు ఏవైనా ప్రశ్నలు ఎదురైతే బయట వారి నుండి కానీ ఏవైనా ప్రశ్నలు ఎదురైతే మీరు తప్పనిసరిగా ఈ బైబిల్ కాలేజ్ యొక్క ప్లాట్ఫామ్ లో ఈ జూమ్ మీటింగ్ లో మీ ప్రశ్నలు కూడా మీరు షేర్ చేసుకోవాలి. కనుక ఎందుకు అంటే మీ ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇక్కడ ఇవ్వబడాలి. సుమారుగా 480 ప్రశ్నలు 6 నెలల్లో మీకు సమాధానాలుగా దొరుకుతాయి. కాబట్టి ఈ 648లో మీకుండే డౌట్స్, మీకుండే సందేహాలు కానీ బయట నుండి ఎదురొచ్చే ప్రశ్నలు కానీ అడిగితే అవి కూడా మీకు ఆశీర్వాదకరంగా తెలియజేయబడతాయి. రండి ఈరోజు వాక్యం చదువుకుందాం. ఈరోజు మన అంశం ఏంటట? సైన్స్ వర్సెస్ బైబుల్ అనేది మన అంశం. సైన్స్ వర్సెస్ బైబుల్లో నుంచి మనం రాబోతున్నాం. ఇది చాలా మందికి తెలియక చాలా ఇబ్బందులు పడుతూ సైన్సే గొప్పది అని నిర్ధారణ చేస్తున్నారు. ఈవెన్ మన క్రైస్తవులు కూడా సైన్స్ ఎలాగ గొప్పది, బైబిల్కి ఎలా టాలీ అవుతుందో చూడాలి. మొదటిగా ఏదైనప్పటికీ కూడా ఏ గ్రంథమైనా ఏ సైన్స్ అయినా ఏంటట అంటే బైబిల్కి అనుకూలంగా ఆమోదిస్తుందా, బైబిల్ ఆమోదిస్తుందా వాటిని లేదా అనేది మనం పరిగణలో తీసుకోవాలి. కాబట్టి ఈరోజు అంశం వాక్యం చదువుతారు ఎవరైనా? ఆదికాండము 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. ఆదికాండము 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఇలా ఉన్నాయి. ఎవరు చదవకపోతే నేను చదువుతాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. గత క్లాస్ లో మనం ఒక దినము చూసాం, ఒక నెల చూసాం గత క్లాసులో. అందులో కూడా ఈ వాక్యం మనం చదువుకున్నాం. ఆ గత క్లాసులో చూసిన అంతకుముందు క్లాసులో ఏం చూసామంటే ప్రీమేట్ వల్ల మనము యుగాలు కూడా చూసాం. యుగాలు చూసిన తర్వాత ఇప్పుడు శాస్త్రీయమైన పరిశోధనకి మనం వచ్చాం. ఈ శాస్త్రీయమైన పరిశోధన ఏంటంటే భూమి యొక్క ప్రాథమిక స్థితి అని శాస్త్రీయ దృక్పథంలో ఆ యొక్క స్టేట్మెంట్స్ ఇవ్వబడి ఆ స్టేట్మెంట్ చదువుతాను చూడండి. శాస్త్రీయ దృష్టికోణము అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వబడ్డది. ఏంటంటే భూమి యొక్క ప్రారంభ దశల్లో ఇది వేడి మరియు అస్తవ్యస్తమైన స్థితిలో ఉండేది. సూర్యుని చుట్టూ గ్యాస్ మరియు ధూళి నుంచి కండెన్స్ చెంది క్రమంగా ఘనమైన గ్రహంగా మారింది అని ఈ భూమి విషయంలో ఏం చేస్తున్నారట? డిక్లేర్ చేస్తున్నారు. ఏంటండి? సూర్యుని చుట్టూ ఉండే గ్యాస్ ధూళి కణముల నుంచి కండెన్స్ చెంది క్రమంగా ఘనమైన గ్రహంగా మారిందంట. ఇక ఆ మాట చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో మనం ఆలోచన చేస్తే
ఇది ఈ వచనం ఏంటట? బైబిల్లో ఆదికాండం 1:1 చదువమ్మా. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. అక్కడ మొట్టమొదట దేవుడు ఏం చేశాడంటే భూమి ఆకాశములను చేశాడు, సృజించాడు. అంటే భూమి, దాని కక్షలు, దాని పరిభ్రమణ విధానం, విధి విధానాలు, ఈ ప్రకృతి, ఆకాశం అంటే ఆకాశం గ్రహాలు అన్నింటినీ సృష్టించాడు. సృష్టించినప్పుడు అది నిరాకారంగా మారింది, కానీ అది ఆకారం లేకుండా సృష్టించలేదు. ఇప్పుడు ఈ సైన్స్ ఏమని చెప్తుందట, మనకి మీకు మెటీరియల్ కూడా పంపిస్తాను. భూమి యొక్క నిర్మాణం ఎలాగుందట అంటే సూర్యుని చుట్టూ ఉండే ఆ గ్యాస్ మరియు ధూళి కండెన్స్ నుంచి క్రమంగా ఘనమైన పదార్థంగా భూమిగా ఏర్పడ్డాది అని సైన్స్ డిక్లేర్ చేస్తుంది. సైన్స్ డిక్లేర్ చేస్తే నేను అంటాను, ఓకే, ఘనమైనది ఏర్పడ్డాది. మరలా అది ఏమవ్వాలట? విడిపోవాలి కదా తర్వాత రోజుల్లో. విడిపోవటానికి లేదు. బైబిల్ ఏమేమి డిక్లేర్ చేస్తుంది ఆ యొక్క భూమిని అంటే, భూమి శాశ్వతమైనది. అంటే సృష్టింపబడిన వాడు ఎంతకాలం ఉంటాడో, సృష్టింపబడిన మానవుడు ఎంతకాలం ఉంటాడో, మానవుడు ఉండే ఆత్మ ఎంతకాలం ఉంటాడో అంతకాలం కూడా భూమి ఉండక తప్పదు అని బైబిల్ చెప్తుంది. కనుక వీరు ఏం చేస్తున్నారు? ఎప్పటి నుంచి పరిగణలో తీసుకున్నారట అంటే, భూమి నిరాకారంగాను శూన్యంగా ఉంటే అక్కడి నుంచి వారు సైన్స్ అనేది పరిగణలోకి తీసుకొని 44.53 బిలియన్ సంవత్సరాలు అయింది భూమి పుట్టి అని ఒక డిక్లేర్ అనేది చేస్తున్నారు. అర్థమవుతుందా? కానీ బైబిల్ ఏం చెప్తుందట? ఆ నిరాకారంగా శూన్యంగా ఉండటానికి ఆ మధ్యలో 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో ఫుల్ స్టాప్ ఉంది. కాబట్టి ఫుల్ స్టాప్ అంటే ఫుల్ స్టాప్ మధ్యలో కొన్ని కోట్ల సంవత్సరాల వయసు ఉంటుంది, 4 లక్షల సంవత్సరాలు అనుకుందాం. కానీ సైన్స్ ఎప్పటి నుంచి చేస్తుందట అంటే, బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా అదేం చేస్తుందట అంటే, ఇక భూమి మీద వెలుగు కలుగుని కాక పలికేటప్పటి నుంచి అది లెక్కేస్తుంది. అది నేను ఇక క్రమంలో మీకు చెప్తాను. కనుక మనం భూమి యొక్క ప్రారంభ స్థితి గురించి మాట్లాడుకుంటే, ఇది నిర్మాణ రహితము, నిర్జీవమైనది అని చెప్పబడ్డ శాస్త్రీయ దృక్పథం అనేది రైటా తప్ప? రైటా? రైట్. అబ్బా, అంటే నేను చెప్పింది మీరు వినలేదు అని అర్థమవుతుంది నాకు. ఇప్పుడు సైన్స్ ఏమంటుందంటే, బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా సూర్యుని చుట్టూ ఉండే ఆ గ్యాస్ మరియు అక్కడ ఉండే ధూళి కణాల యొక్క క్రమంగా ఆ వాటి వల్ల భూమి ఏర్పడ్డాది అని సైన్స్ చెప్తుంది. అది తప్పు. తర్వాత సైన్స్ ఏమంటుంది అంటే, భూమట ఆ యొక్క నిరాకారంగా ఉంది అని మాట అంటున్నారు. భూమి నిరాకారంగా అంటే భూమి గోళంగా ఉందని బైబిల్ చెప్తుంది. భూమి నిరాకారంగా ఉంది అంటున్నారు వారు. అంటే అప్పటికి వారికి భూమి కనబడలేదు. ఎందుకంటే అంటే నీటి మయము ఆకాశం భూమి అంతా కూడా ఒకటైపోయినట్టు నీటి మయం అయిపోయింది. కనుక ఆకారం లేదు భూమికి. ఇది భూమి అని చెప్పడానికి అవకాశం లేదు. అది అక్కడ ఉండే సందర్భం. కనుక భూమి నిరాకారంగా శూన్యంగా ఉండేను అన్నది ఎప్పటి నుంచి? 2వ వచనం నుండి తప్ప 1వ వచనం నుంచి కాదు. ఏమంటారు? మొదటి వచనంలో దేవుడు భూమిని, భూకక్షను, ఆకాశాన్ని, మందాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, మిగతా అన్నింటిని కూడా చేశాడు. కానీ తర్వాత ఏమైందంటే భూమి నిరాకారంగా ఏమంటారు? ఓకే, ఇక్కడ నిరాకారం అవటానికి కారణం ఏంటట అంటే, మీరు చదవకండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో లూసిఫర్ ఏం చేయబడ్డాడట అంటే, వాడు భూమి మీదకి యెషయా గ్రంథం 12వ అధ్యాయం 14వ నెట్టివేయబడ్డాడు. భూమి మీదకి వేయబడిన లూసిఫర్ భూమి మీద నుండే ఏమనుకుంటున్నాడు అంటే, వాళ్ళ పాపం పుట్టింది. ఎక్కడ ఉన్నాడు అప్పటికి అంటే, ఏదైనా వనముని కాపలాకి దేవుడు పెట్టాడు. కాబట్టి ఏదైనా వనంలో కాపలాకి పెట్టిన ఆ లూసిఫర్ అన్నాడు, దేవుణ్ణి ఆ యొక్క సింహాసనం కంటే పైన నా సింహాసనం వేసుకుంటాను అని ఒక చెడు నియమం అనేది వాటిలో పుట్టింది. అదే పాపం. అందుకే అంటాడు అక్కడ, నీ యందు పాపము నాకు కనబడి వరకు నువ్వు యథార్థవర్తుడిగా ఉంటివి అని ఇర్మియా గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో 14వ వచనం నుంచి ఉండే మాటల్లో మనకు కనబడుతుంది. కాబట్టి ఏమైందట? భూమి శూన్యంగా నిరాకారంగా తయారవటానికి అంటే దేవునికి ఏది ఇష్టమో అది పాడు చేయడం అనేది అపవాది గాడి యొక్క లక్షణం. కనుక లూసిఫర్ దేవునికి ఇష్టమైన దానిని, భూమి ఆకాశాలు దేవుడు ఇష్టమైనవిగా నివాసయోగ్యంగా చేసుకుంటే వాటిని పాడు చేశాడు.
సైన్స్ కి ఇది అందదు. అందుతుందా పాష గారు? సైన్స్ కి అందుతుందా? అందదు. ఎందుకు అందంటే వెలుగు స్పీడా, మనసు స్పీడా? అంటే మనసే స్పీడు. కాబట్టి నభౌతికతను సైన్స్ అనేది గ్రాస్ప్ చేయలేదు. కాబట్టి నభౌతికత అనేది అక్కడ ఉంది. కనుకనే ఇక దేవుడు శూన్యంగాక భూమి ఆకాశాన్ని నివాసయోగ్యంగా చేస్తే మనం చదువుకున్నాం గతంలో. ఏంటట అంటది చూద్దాం రండి ప్రియా దేవుని జనాంగమా. యెషయా గ్రంథం 45:18. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగు చేసి దానిని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారంగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలంగా నున్నట్లుగా దాన్ని సృజించాను. ఆయన సెలవిచ్చినది ఏమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఇక్కడ ఏముందండి? నిరాకారంగా దేవుడు చేయలేదు. మొదటి ఎలా చేశాడంటే నివాసయోగ్యంగా భూమిని చేశాడు. కానీ ఇక్కడ ఉండే నభౌతికత ఏంటంటే లూసిఫర్ అన్నవాడు బైబిల్ ప్రకారంగా లూసిఫర్ అన్నవాడు ఏం చేశారట, దేవుడు తనకిష్టమైనదిగా చేసుకున్న భూమిని ఏదైనా వనమని కూడా పాడు చేయాలని దీన్ని చాలా డిస్టర్బ్ చేశాడు. కనుక ఏమైందట, చీకట కాదు. 2వ వచనం చదువుమా. ఆదికాండం 1:2. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండేను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండేను అన్న మాట ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ చూస్తే ప్రిమేట్ వాళ్ళరా, ఈ మాట ప్రకారంగా చూస్తే ఈ సైన్స్ ఏమంటుంది, అక్కడ ఒక డార్క్ స్పిరిట్ అనేది ఆ చీకటి అగాధ జలముల మీద ఉంది, డార్క్ ఏజ్ లో డార్క్ స్పిరిట్ అనేది ఆ నీటి మీద ఉంది అని సైన్స్ గుర్తించింది. వాస్తవంగా చెప్పాలంటే దేవుని ఆత్మ వెలుగు తప్ప డార్క్ కాదు. కనుక సైన్స్ డిక్లేర్ చేస్తున్నది బైబిల్కి విరుద్ధంగానే కనబడుతుంది. అయితే ఇంకొక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటది అంటే ప్రిమేట్ వల్ల మీరు అన్మ్యూట్ లో పెట్టండి. మాట్లాడితే అయ్యా వాకింగ్ చదివితే మ్యూట్ లో పెట్టండి, అన్మ్యూట్ లో పెట్టండి. వాకింగ్ చదివితే మ్యూట్ లో పెట్టండి. సరే, శాస్త్రీయ దృక్పథంలో ఈ భూమి యొక్క స్థితి ఏంటంటే ఎంత మాత్రం కూడా నిరాకారమైనది కాదు. గ్యాస్ వల్ల, అక్కడ ఉండే ధూళి కలమల వల్ల ఈ భూమి ఆవిర్భావం ఏర్పడింది అన్నది కూడా 100% బైబిల్ ప్రకారంగా, నా నిర్ధారణ ప్రకారంగా 100% తప్పు సైన్స్ అనేది ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఈ సైన్స్ ఏముంటుంది అంటే ధూళి కలమల వల్ల ఇక గోళం ఏర్పడ్డదట, ఈ గ్రహం ఏర్పడ్డదట. అది తప్పు బైబిల్ ప్రకారంగా. ఓకేనా? తర్వాత చెప్పే 2వ పాయింట్ ఏంటంటే ప్రారంభం యొక్క సృష్టి ఎలా ఉందట, ఆకాశమును భూమిని సృజించిన దేవుడు శతాబ్దాల ద్వారా ఆ యొక్క సుమారుగా దీని ప్రకారంగా 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వము ఒక ఘనమైన స్థితి నుండి విస్ఫోటనము చెందింది అంటున్నాడు. అంటే ఈ సృష్టి ఒక విస్ఫోటనముతో ప్రారంభమైందంట ఈ సృష్టి. ఇక విస్ఫోటనంతో ఇది ఒక పెద్ద తప్పు. ఎందుకంటే విస్ఫోటనంతో ప్రారంభం అవ్వలేదు. దేవుడు మొదట ఆదిలోనే సృష్టించాడు, భూమి ఆకాశములు సృష్టించాడు. బిగ్ బ్యాంగ్ థియరీ ఎక్కడికి వెళ్ళారు? బిగ్ బ్యాంగ్ థియరీ వాళ్ళు గతంలో చెప్పనుకుంటాను, గత క్లాసులో చెప్పానండి. బిగ్ బ్యాంగ్ థియరీ కోసం చెప్పానా? చెప్పలేదు. ఓకే, చెప్పుంటానేమో. సరే, మరొకసారి వినండి. బిగ్ బ్యాంగ్ థియరీ వారు ఏం చేశారట అంటే భూమిలోనికి ఆ యొక్క మిషన్స్ పెట్టి ఆ యొక్క భూమిలో ఉండేటువంటి ప్రోటాన్లు డీకొనింపజేసి దానివల్ల వచ్చే వెలుగు అది దైవిక వెలుగు అని, దైవిక కణము అని పేరు పెట్టారు బుద్ధిహీనులు. సైన్స్ అంటే బుద్ధిహీనమైందిలా కనబడుతుంది ఈరోజు ఆ పరిస్థితి చూస్తే. ఎందుకు అంటే ఏమండి, రాయి కొడితే వెలుతురు వస్తుంది రాదా? అగ్ని వస్తుంది రాదా? అగ్గిపుల్ల భాస్వరంతో రంగు తీస్తే వెలుతురు వస్తుంది, అగ్గి వస్తుంది రాదా? ఫిలిమెంట్లు ప్లస్ మైనస్ కలిస్తే వెలుతురు వస్తుంది రాదా? ఇవన్నీ కూడా ఏమంటారు, దీన్ని మూలకాల వల్ల వచ్చే వెలుగు అంటారు తప్ప అది దైవిక వెలుగు కాదు. దేవుడు వెలుగు కలుగును కాక అని పలికాడంటే అది లేనిది కాదు. పోయిన ఆ యొక్క వెలుగు అంటే చీకటికి కమ్మింది కదా, ఆ సూర్యచంద్ర నక్షత్రాలు వెలుగుండే ఈ భూమిలో ఉండే ఆ వెలుగు మరలా ఏర్పడును కాక అంటే రీక్రియేటెడ్ అంటే తిరిగి పునరుత్పత్తి చేశాడు దేవుడు.
అంటే అప్పటికే సూర్యచంద్రుల యొక్క వెలుగు అది కలుగునుగా కానీ దేవుడు పలికిన తర్వాతనే అక్కడ ప్రిమేట్ వలన అక్కడుండే ప్రోటాన్ డీకొనింపజేసి వెలుగు కలిగింది. వెలుగును మంచిదైనట్లు దేవుడు చూసి వెలుగును చీకటిని వేరుపరిచిన మాట మనకు కనబడుతుంది. అయితే దేవుడు మొట్టమొదటిగా నేరుగా భూమి ఆకాశములను సృజించనని వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ చూస్తే ఏంటట వీళ్ళ అవగాహన అంటే భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగాని. ఉదాహరణకి ఈ వెలుగులు ఎన్ని ఉన్నాయండి? వెలుగులు ఇప్పుడు ఏం చెప్పాను, రాయి రంగరిస్తే వచ్చేది వెలుగు, భాస్వరంతో రంగరిస్తే వచ్చేది రెండో వెలుగు, ఫిల్మెంట్ల వల్ల వచ్చేది ప్లస్ మైనస్ వల్ల వచ్చేది వెలుగు. వీటన్నిటిలో ఏమంటారట? మూలకాల వల్ల వచ్చే వెలుగు అంటారు. ఇంకే వెలుగు ఉందండి అంటారా? ప్రకృతి వెలుగు అంటే సూర్య చంద్ర నక్షత్రాల వెలుగు అంటారు. అది ప్రకృతి వెలుగు. ఇప్పుడు దేవుడు వెలుగు కలుగును కాక పలికిన వాటిని వెలుగు కలిగిన మాట ఉంది బైబుల్లో. ఇంకొక దగ్గర కీర్తన కింద 119 అధ్యాయంలో. అంటే వెలుగు కలిగిన కాక పలుకుతో వెలుగు కలిగింది కదా. అంటే అదేంటట? దైవిక వెలుగు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 5:12 అంటారు. ఏమంటారు? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉండును అని మాట అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరట? అంటే వెలుగై ఉన్నవాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ ఈ మనుషుల యొక్క హృదయాలు ఈ చీకటి అంధకార సంబంధమైన ఇక యుగ దేవత వారి కళ్ళకు గురుడితలు కలుగు చేసింది కనుక వారు గ్రహించలేకపోతున్నారు. కనుక యేసుక్రీస్తు వెలుగు ఆయనే మనలో ఉండే జీవపు వెలుగు కనబడుతున్నాడు. ఎన్ని వెలుగులు కనబడుతున్నాయి? 3 రకాల వెలుగులు కనబడుతున్నాయి. మనకి 3 రకాల వెలుగులు కనబడుతున్నాయి. కనుక ఏ వెలుగును ఆధారం చేసుకున్నట్ట దేవుడు ఏమి ఉన్నాడట అంటే బైబిల్ ప్రకారంగా కావచ్చు, వేదాల ప్రకారంగా కావచ్చు, దేవుడు అగ్ని అయి ఉన్నాడు అంటాడు. బైబిల్ ప్రకారంగా వేదాల ప్రకారంగా కూడా దేవుడు సూర్యుడును కేడునై ఉన్నాడు అంటాడు. అంటే సూర్యుడు అంటే గ్రహం యొక్క సూర్యుడు కాదు, ఆయన స్వభావాన్ని దానికి ఇచ్చి పెట్టాడు, పేరు పెట్టాడు. కానీ దేవుడు సూర్యుడును వెలుగునై ఉన్నాడు అంటాడు. అంటే దేవుని వెలుగు వేరే, ప్రకృతి వెలుగు వేరే, ఇంకా మూలకాల వల్ల వచ్చే వెలుగు వేరే, వాక్యమైన యేసుక్రీస్తు ఆయన వెలుగు, దేవుడైన వెలుగు ఆయనే. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా వెలుగు కలుగునుగా కలిసరికి ప్రోటాన్లు డీకొనింప చేయబడి అక్కడ వెలుగు ఆవిర్భవించింది. కాబట్టి సైన్స్ ఇదే కరెక్ట్ అనుకోవడము అది చాలా తప్పు 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 అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సరే, ఇంకొక మాట చెప్తాను. ఇంకొక పాయింట్ ఏంటంటే భూమి యొక్క ప్రాథమిక స్థితి. 3వ పాయింట్ ఏంటంటే భూమి నిర్మాణ రహితంగా శూన్యంగా ఉందని పేర్కొనబడ్డాది. ఈ భూమి తన ప్రారంభ దశలో నిర్మాణ రహితం మరియు నిర్జీవ స్థితిలో ఉందని సూచిస్తుంది. శాస్త్రీయ పరిశోధనలు కూడా భూమి మొదట ఒక గోళాకారము అస్తవ్యస్త పిండంలా ఉండేదని చెబుతున్నాయి. ఇది క్రమక్రమంగా తారల మధ్య గాసులు మరియు దుమ్ముల వల్ల నిర్మాణంలోకి వచ్చింది అని చెప్తున్నాడు. ఇక్కడ వాడు నిర్వచనం ఏముందట అంటే మొదట ఒక గోళాకారం అంటున్నాడు. చూడండి, గోళాకారం అంటే ఒక ఆకారమే కదా పాస్టర్ గారు? ఆకారమే కదా, గోళాకారం ఆకారమే కదా. మళ్ళీ ఏమంటానండి ఇక్కడ అస్తవ్యస్త పిండములా ఉండేది అని చెప్తున్నదట సైన్స్. ఈ సైన్స్ ఇంకొక మాట ఇస్తుంది. ఏంటట? రెండో మాటగా క్రమముగా తారల మధ్య గాసులు మరియు తుమ్ముల వలన ఈ భూమి నిర్మాణంలోకి వచ్చిందంట. అంటే సైన్స్ తప్ప బైబిల్ తప్ప? రైటా? సైన్స్ తప్ప అయ్యాబో. సైన్స్ ఇది ఒక పెద్ద తప్పుడు అవగాహన మాత్రమే. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా నేరుగా భూమి ఆకాశంలో ఇక ఏంటట చూడండి, నిర్మాణ రహితంగా చేశాడు అని ఈ పాయింట్లు ఉంటే, ఆ కింద పాయింట్ లో నిర్జీవ రహితంగా చేశాడట దేవుడు భూమిని. దేవుడు ఒకవేళ భూమిని నిర్మాణ రహితంగాను నిర్జీవ రహితంగా చేసినట్లయితే మొక్కల్ని మరలా తిరిగి పునరుద్ధీకరించాడు తప్ప పుట్టించలేదు ఆయన. వెలుగు కలుగునుగా కన్నట్లుగా సమస్త సృష్టిలో ఉండే జీవరాశుల్ని జీవకర్మని కలుగునుగా కన్నాడు. అంటే ఆ ఉన్నవి తిరిగి రీక్రియేట్ చేయబడునుగా కన్నట్లుగా దేవుడు పలికాడు, రీక్రియేట్ చేయబడ్డాది. దేవుడు మొట్టమొదట ఈ భూమి ఆకాశములు సృజించను అని 1వ వచనం ఉంది. కాబట్టి అక్కడ ఏమట అంటే
యెషయా గ్రంథం 45:18 ప్రకారంగా నివాస యోగ్యముగా ఉండినట్లుగా దేవుడు చేశాడు. నివాస స్థలంగా ఉండినట్లుగా. ఎవరికి నివాస స్థలం? ఎవరికండి? మొక్కలకి, జీవరాశులకి, జీవకోటికి. అంతవరకు మనుషుని చేయలేదు ఇంకా దేవుడు. అప్పటికి దేవుడు భూమి నిరాకారంగా శూన్యంగా అయిపోయిన తర్వాతనే మనుషుని చేశాడు తప్ప ఒకటో ఆదికాండం 1:1 2 మధ్యలో దేవుడు మనుషుల్ని చేయలేదు. కనుక జీవరాశుల్ని చేశాడు, వృక్ష సంపదను చేశాడు, పశు సంపదను చేశాడు, జీవకోటిని చేశాడు. అవి మరలా కలుగులుగా తిరిగి రీక్రియేట్ చేశాడు తప్ప ఆ యొక్క భూమిలో నుంచి పుట్టించి చేయలేదు. మనుషుడిని చేసినట్లుగా అనగా మట్టిలో నుంచి ఆ యొక్క భూమి యొక్క అగాధం యొక్క మట్టిలో నుంచి మట్టి తీసి బొమ్మ చేసి తన ఊపిరిని ఈ బొమ్మ యొక్క ఊది మనుషుడు జీవితాడు. కనుక అలా చేయలేదు. మిగతా సృష్టి ముందే చేసి చూపిస్తాడు దేవుడు. అయితే అది నిరాకారంగా శూన్యంగా ఏర్పడినప్పుడు మరలా ఏవైతే దేవుడు చేశాడో వాటిని కలుగును గాక అని 4వ దినమున సూర్యచంద్ర నక్షత్రాల్ని కలుగును గాక అంటే మరలా వెలుగు తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట, అంధకారము మరియు సముద్రపు లోతులు అన్న మాట కనబడుతుంది. అంధకారముతో, సైన్స్ మాట ఇది, అంధకారముతో సముద్రపు లోతుల మీద అనే వాక్యము భూమి యొక్క ప్రథమ దశలో వెలుగు లేకుండా పూర్తిగా చీకటిగా కప్పబడి ఉందని సూచిస్తుంది. శాస్త్రీయ దృష్టిలో ప్రారంభ భూమి ఒక వేడి మరియు చీకటి వాతావరణంలోనే పూర్తిగా తారల కాంతి లేకుండా ఉండేది అంటున్నాడు. ఏమండి, నివాసయోగ్యంగా చేశాడు దేవుడు చెప్తే, ఈ సైన్స్ దృక్పథం ఏం చెప్తుందట అంటే వేడిగా ఉందట. ఏమండి విశ్వంప్రసాద్ గారు, మీరు మొక్కలు ఎప్పుడు వేసారా? మొక్కలు వేసారా? ఏమంటారు? మొక్కలు వేసారా? వాటికెళ్ళి అగ్గి ముట్టించారా? అగ్గి ముట్టిస్తే ఏమవుతాయి? అగ్గి ముట్టిస్తే మొక్కలు ఏమవుతాయి? చచ్చిపోతాయి. మరి ఇప్పుడు సైన్స్ ఏమంటుందట, ఆ భూమి అట ప్రారంభ దశలో వేడిగా ఉందట, చీకటిగా ఉందట. వేడిగా ఉంటే దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృష్టించాలని చెప్పినప్పుడు అప్పుడే జీవకోటి మొక్కలన్నింటిని సృష్టించాడు. అప్పుడే చల్లటి వాతావరణం అక్కడ ఉంది కనుక జీవం అనేది అక్కడ సృష్టింపబడ్డది. అక్కడ ఇప్పుడు అదే జీవం లేదు కనుక ఏమైందట, మాడిపోతాయి మొక్కలు. మరలా దేవుడు కలుగులు కాకనప్పుడు మరలా అవి కలిగాయి, రీక్రియేట్ అయ్యాయి. అది దేవునికి వాక్యం. కాబట్టి సైన్స్ ఏమంటుందంటే ప్రారంభ దశలో భూమి వేడిగా ఉంది, చీకటిగా ఉంది అని చెప్తుంది. దీనికి యెషయా గ్రంథం 45:18 అనేది ఒకసారి చదువుతారా? వీటన్నిటికీ సొల్యూషన్ అదే. ఒకసారి చదువుతారా? ఆకాశములకు సృష్టికర్త దేవుడు ఆయన కలుగజేసి దానిని స్థిరపరిచెను. విస్తారముగా నుండునట్లు ఆయన దానిని సృజించలేదు, నివాసమునట్లుగా దానిని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవా నుండి మరి ఏ దేవుడును లేడు. అది అంధకార దేశంలో అక్కడ వరకే నివాస స్థలం అగినట్లుగా దాన్ని సృజించరని అన్నాడు. నివాస స్థలం అగినట్లుగా దాన్ని సృజించిన అని అన్నాడు. కానీ ఓకే, ఆ 10 minutes ఉంది. ఓకే, కానీ అక్కడ నివాస యోగ్యం అంటే వేడిగా ఉందని అర్థమా? జీవం లేకుండా ఉందని అర్థమా? అగ్ని గోళమై ఉందని అర్థమా? ఏమండి, నివాస యోగ్యంగా చేశాడు అన్నది అర్థం. కాబట్టి ఈ సైన్స్ యొక్క డిక్లరేషన్స్ కానీ, ఈ బిగ్ బ్యాంగ్ థియరీ కానీ ఇవన్నీ ఎలా కనబడుతున్నాయంటే బైబుల్కి అందరిది, బైబుల్ని అందుకోలేనిది. హల్లెలూయా. కాబట్టి అంతేనంటారా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఏం చేయకూడదట అంటే ఏదో గ్రంథాలు తీసుకొచ్చి అక్కడ చెప్పబడ్డది, ఇక్కడ ఇచ్చబడి దాని ప్రకారంగా బైబిల్ ఉంది అనుకోవడము చాలా శుద్ధ తప్పు. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా దినములు లెక్కేస్తాం. మనం దినముకి ఎన్ని గంటలట? 24 గంటలు లెక్కేస్తాం. గత క్లాసులో రోజుకి 24 గంటలు చూసాం. రాత్రి ఎన్ని జాములు చూసాం? 4 జాములు చూసాం. పగలు ఎన్ని జాములు చూసాం? 4 జాములు చూసాం. నెలకి ఎన్ని రోజులు చెప్పాం? 30 దినములు. వారానికి చెప్పాం?
వారికి 7.5 దినములని చెప్పాం. ఇప్పుడు సైన్స్ ఇప్పుడు ఏం చేస్తుందంటే మనం చెప్పింది కరెక్ట్ అన్నట్లే చెప్తుందట. మన విశ్వం ప్రసాద్ గారు చెప్పారు అనుకుంటాను. 25 దినములటండి, 25 గంటలటండి. ఓకేనా? కాబట్టి సైన్స్ ఎప్పుడు కూడా దానికి అందరూ ఇంకా పరిశోధిస్తూ ఉంటారు తప్ప సైన్స్ చెప్పింది డిక్లేర్డ్ కాదు, బైబిల్ చెప్పింది డిక్లేర్డ్. అంతేనా? ఏమంటారు? కరెక్ట్. అయితే వచ్చే వారం మాత్రం త్వరగా మనం కాకపోతే 2 లింకులు పెట్టుకుందాం. కాకపోతే వచ్చే వారం మాత్రం యేసు క్రీస్తు మాత్రమే దేవుడు. ఎన్ని వేదాలు అని చెప్పాను? 4 వేదాలు. ఏ వేదాలు? ప్రకృతి వేదం, మనోవేదం, లిఖిత వేదం, దైవిక వేదం. ఈ 4 వేదాల్లో కూడా అయ్యా, ఈ 4 వేదాల్లో కూడా యేసుక్రీస్తు మాత్రమే దేవుడని వచ్చే వారం తరగతి అనేది మనకి చెప్పబడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా సైన్స్ చెప్పింది కనుక ఇదే కరెక్ట్ అనుకోకండి. సైన్స్ కి అందనది ఈ సృష్టి, బైబిల్ కూడా సైన్స్ కి అందనది కనుక ఎవరు సైన్స్ అంటే రీసెర్చ్ చేస్తూ ఉంటారు అంతే. అది అందదు, దాని డిక్లరేషన్స్ అన్ని తప్పు కనుక దాన్ని పట్టుకొని మొన్న అనిల్ కుమార్ను జాన్ కొయ్య వాళ్ళు ఈ దీని మీద మాట్లాడారు వీడియో. దానిలో అన్ని తప్పులే. పరిశుద్ధాత్మని డార్క్ స్పిరిట్ అన్నారు అక్కడ వాళ్ళు, అది తప్పే. కాబట్టి ఈ సైన్స్ ని మాత్రం అది పరిశోధనకి బైబిల్కి అందంది, బైబిల్ని అందుకోలేనిదిగా ఉంది తప్ప అది అసలు సైన్స్ కి ప్రయోగశాల ఏంటంట? బైబిలే సైన్స్ కి ప్రయోగశాల. ఇంకెక్కడ చరిత్ర కానీ ఇంకెక్కడ ప్రయోగశాలగా ఉంటే ఏ మత గ్రంథము లేదు. ఏమంటారు? కాబట్టి వచ్చేవారు మాత్రం తరగతి సిద్ధపడండి. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే మన గ్రూప్ లో ఆ క్వశ్చన్ చేయండి. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే అది మీరు చెప్పలేకపోతే తర్జన ఉంటే అది మన గ్రూప్ లో పెట్టండి, దాన్ని కూడా పరిష్కరించుకుంటాం. ఈ హేతువాదులు ఎవరు అడిగినా లేకపోతే మతోన్మాదులు ఎవరు అడిగినా ప్రతిదీ కూడా పరిష్కరించబడి మనం బైబిల్ కాలేజీలో మన సంఘాన్ని మనల్ని కాపాడుకుంటాం. ఓకేనా? ఇది చిన్న తరగతి. ఇది చిన్న తరగతి అంటే సైన్స్ అనేది బైబిల్ అందుకోలేనిదని నిరూపించడానికి చిన్న తరగతి ఇది. ఓకేనా? ఈ మెటీరియల్ పంపించేస్తాను, ఈ వీడియో కూడా పంపిస్తాను. వచ్చే వారి క్లాస్ కోసం రెడీగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.